the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్, యుఏఈ, ఫ్రాన్స్ మధ్య ప్రారంభమైన సంయుక్త నావికాదళ విన్యాసాలు వార్తల్లోకి వచ్చాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను గనక పరిశీలిస్తే వార్తలు నిలిచిన విన్యాసాలు, సూచీలు, నివేదికలు, ర్యాంకింగ్స్, ఐఐటీస్, వాల్కెనోస్, వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన జిఐ ప్రోడక్ట్ సంబంధిత అంశాలు కానివ్వండి, యునెస్కోకి సంబంధించిన అంశాలు కానివ్వండి, వీటి గురించి ఖచ్చితంగా అడుగుతారు ఎగ్జామినర్. ఎందుకంటే చాలా పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాంటి టాపిక్స్ని కనుక పరిశీలిస్తే అందులో ముఖ్యమైన అంశంగా వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల చాలాసార్లు మనం కనీసం ఒక వారం తీసుకుంటే వారంలో 2 నుండి 3 సార్లు విన్యాసాలపైన ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నాం. ఈ వారంలోనే మీరు ఒకవేళ ఉదాహరణకు తీసుకుంటే ఏకత అనే ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. భారత్, మాల్దీవ్స్ సంయుక్త నావికాదళ విన్యాసాలు ఏకత. అండ్ గతంలో సముద్ర శక్తి విన్యాసం కానివ్వండి, ఇటువంటివి విన్యాసాలపైన ప్రత్యేకత చూపండి. ఈరోజు వార్తల్లోకి వచ్చిన ఒక విన్యాసం 3 దేశాలకి సంబంధించిన సంయుక్త నావికాదళ విన్యాసం. ఏ దేశాలంటే ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 3 దేశాల నావికాదళాలు ఉంటాయి కదా, వారు సంయుక్తంగా ఏ ప్రాంతంలో అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో, గల్ఫ్ తీరం వద్ద గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో సంయుక్తంగా విన్యాసాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అండ్ ఇందులో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేస్తున్న ఇండియన్ నావల్ షిప్ ఏది అంటారు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఐఎన్ఎస్ తర్కాష్, ఐఎన్ఎస్ తర్కాష్. సో ఒక్కొక్క విన్యాసానికి ఒక్కొక్క పాయింట్ హైలైట్గా గుర్తుంచుకోవాలి. ఈ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేస్తున్న భారతదేశం నుండి యుద్ధ నౌక ఏది లేదా నావల్ షిప్ ఏది అంటే ఐఎన్ఎస్ తర్కష్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ 3 దేశాలు కలిసి సంయుక్తంగా ఒక నావికాదళ విన్యాసాన్ని నిర్వహించుకోవడం అనేది, ఒక విన్యాసాన్ని నిర్వహించుకోవడం అనేది మొదటిసారి. కాబట్టి ఇక్కడ మేడెన్ అనే పదాన్ని వాడాను. మేడెన్ అంటే మొదటిసారి అన్నట్టు. సో మేడెన్, ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ. ట్రైలాటరల్, ట్రైలాటరల్ అంటే 3, ట్రై. బైలాటరల్ అంటే 2. అండ్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, మ్యారిటైమ్, మెరైన్, ఇలాంటి ప్రత్యేక పదాలు కనుక మీకు కనబడ్డాయి అంటే ఖచ్చితంగా గుర్తుంచుకోండి, అది సముద్ర సంబంధిత అర్థాన్ని ఇస్తుంది. సముద్రానికి సంబంధించి ఎక్సర్సైజ్ కంక్లూడ్స్ ఇన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల తరచూ ఎకానమీకి సంబంధించి ఈ మంత్ ఆల్మోస్ట్ మీకు దాదాపు ఒక 10-15 సార్లు ఇటువంటి టాపిక్ చెప్పాను. భారతదేశం యొక్క వృద్ధి అంచనాను వివిధ సంస్థలు ఏ విధంగా సూచిస్తున్నాయి, ఏ విధంగా అంచనా వేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఎస్బీఐ వారు, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు భారతదేశం యొక్క వృద్ధి అంచనాను 2023-24, 2023-24 అంటే ఏంటిది, 2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2024 మార్చ్ 31 వరకు, దీన్ని మనం ఏమంటాము, ఆర్థిక సంవత్సరం, ఫినాన్షియల్ ఇయర్ అంటాము, FY24. సో ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి ఎంతగా ఉండబోతోందట అంచనా వేస్తున్నారు. ఇవి ప్రెడిక్షన్స్ అన్నట్టు, ఎస్టిమేట్స్. సో 6.5%. ఎవరు చెప్తున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో పబ్లిక్ సెక్టార్లో పెద్ద బ్యాంక్ ఎస్బీఐ వారు అంచనా వేస్తున్నారు. ఇలా తరచు నిన్న మనం చూస్తే ఆర్బీఐ అంచనాల గురించి, అలా తరచూ ఏదో ఒక సంస్థ, వరల్డ్ బ్యాంకు, IMF, వీరందరూ కూడా భారతదేశం యొక్క వృద్ధి అంచనాలను ఏ ఫిగర్స్తో సూచిస్తున్నాయో వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్లో వీటిపైన అడుగుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఏ విధంగా వృద్ధి అంచనా వేసింది అవన్నీ మీకు తరచు చెప్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ అంచనాలను పెంచింది ఎస్బీఐ. దేశీయ జీడిపి వృద్ధి, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, మనం ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జీడిపి అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ all the goods and services that are produced within the boundaries of Indian land within the financial year. ఒక ఆర్థిక సంవత్సరంలో భారతదేశం లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటాం.
జీడిపితోనే మనం వృద్ధి అంచనాలను చూస్తూ ఉంటాం. సో జీడిపి వృద్ధి ఇప్పుడు పట్టణ గిరాకీతో మంచిగానే ఉందని, ఇదే సమయంలో గ్రామీణ గిరాకీ మందగించడం ఒక ఇంత ఆందోళన కలిగించే అంశమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో జీడిపి వృద్ధి అంచనాను 6.4%గా అంతకుముందు చెప్పింది, ఇప్పుడు 6.5%కి సవరించింది, పెంచింది. గుర్తుంచుకోండి, 2023 ఏప్రిల్లో వృద్ధిని 6.4%గా అంచనా వేశారు. మరొకసారి ఇటీవల ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాల తర్వాత అంచనాను 6.5%కి పెంచడం జరిగింది. ద్రవ్యోల్బణం ఎంతవరకు ఉండొచ్చు? ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్, అంటే వస్తువులకు విలువ పెరగడం, కరెన్సీకి డబ్బులకు విలువ తగ్గడం, మనీకి వాల్యూ తగ్గిపోతుంది అన్నట్టు. అలాంటి ఇన్ఫ్లేషన్ భారతదేశం ఎంత ఉండబోతుందంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఎంత చెప్తుందంటే 5.1%. ఇటువంటి గణాంకాలను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరి ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఎంత చెప్పింది, ఎంత అంచనా వేసిందంటే 4%. అంటే ఆర్బీఐ చెప్పిన దానికంటే ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు మనం కదా. సో గుర్తుంచుకోండి, ఇటువంటి వృద్ధి అంచనాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD అంటాం. ఈ OECD ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే ప్యారిస్, ఫ్రాన్స్. గుర్తుంచుకోండి. సో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఎకానమీకి సంబంధించి. మరి OECD వారు ఎంతగా భారతదేశం యొక్క వృద్ధిని అంచనా వేస్తున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఇంటర్నేషనల్గా చూడండి. OECD మార్జినల్లీ రేజెస్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ టు 6% ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2024 FY24. అంటే 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంతగా పెరుగుతుందంట అంటే 6.6%కి ఉండబోతుందట. ఇది ఎవరు చెప్తున్నారు? OECD. ఇంతకుముందు ఎస్బీఐ ఎంత చెప్పింది? 6.5%. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రమాణాలు, ఒక్కొక్క అంచనాలు ఉంటాయి. అంటే వారు అనుసరించే, వారు పరిగణలోకి తీసుకునే అంశాలు ఆ విధంగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, OECD సెడ్ 2020-2023 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం ఎండెడ్, అయిపోయింది కదా. ఏప్రిల్ 1 నుండి మనం నూతన ఆర్థిక సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. మార్చి 31 వరకు FY23 ముగిసింది కదా. సో అది ఎండెడ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ 7.2%గా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. మరి రానున్న ఆర్థిక సంవత్సరం భారతదేశం యొక్క వృద్ధి ఎంత ఉంటుందని అంచనా వేస్తున్నారు OECD అంటే 6% అంట. గుర్తుంచుకోండి, ఇది OECD. అండ్ నెక్స్ట్ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. పేరులోనే చూడండి, ఒక్కొక్క పదాన్ని చూడండి. భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక అత్యున్నత సంస్థ అని చెప్పొచ్చు. భారతదేశంలో మృత్తికల వర్గీకరణను చేసే సంస్థ ఇదే. భారతదేశంలో 8 రకాల మృత్తికలు, 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయని చెప్పేసి ఐకార్ ప్రమాణాల ఆధారంగానే మనం చూస్తూ ఉంటాం. ఐకార్ సంస్థ ప్రారంభమై ఏర్పాటై 94 ఇయర్స్ ముగిసింది. అలా 94 ఇయర్స్ ముగిసింది కాబట్టి ఇటీవల ఒక కమిటీని, 11 మంది సభ్యుల కమిటీని కూడా నియమించారు. అవన్నీ మనం డిస్కస్ చేసాం. ఈరోజు ఏమంటున్నాను, ఐకార్ సైన్స్ MOU అంటే ఒక ఒప్పందం. ఎవరితోని? అమెజాన్, లార్జెస్ట్ కామర్స్ సంస్థ అమెజాన్ సంస్థకి ఐకార్కి మధ్య కుదిరిన ఒక ఒప్పందం. దేనికోసం కుదిరింది? ఐకార్ అంటేనే అగ్రికల్చర్ కదా, అగ్రికల్చర్ అంటేనే ఫార్మర్స్. ఇక్కడ ఏంటిది? ఫార్మర్స్, కిసాన్స్కి ఎంపవర్మెంట్ చేయడం. అంటే ఫార్మర్ ఎంపవర్మెంట్కి సంబంధించి రైతులు పండించే ఉత్పత్తి ఏదైతే ఉంటుందో, ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో దానికి మార్కెటింగ్ సౌకర్యాలు కానివ్వండి, రైతులకు ఉపయుక్తంగా ఉండే ఏ ప్రోడక్ట్స్ అయినా సులభతరంగా అందించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఒప్పందంలో అంశాలు. సో చూడండి, దిస్ MOU ఇన్ ఫార్మర్స్ పార్ట్నర్షిప్ విత్ అమెజాన్ కిసాన్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఎన్ష్యూర్ యాక్సెస్ టు హై క్వాలిటీ ఫ్రెష్ ప్రొడ్యూస్ ఫర్ కన్జ్యూమర్స్ అక్రాస్ ఇండియా. ఫార్మర్ ఎప్పుడు బాగుపడతాడంటే తనకి కరెక్ట్ ధరకి, తనకు మద్దతుగా ఉండే ధరకి తను పండించిన ఉత్పత్తులు మార్కెట్ అవుతేనే, అమ్ముడవుతేనే ఫార్మర్ అనేవాడు తన కళ్ళలో చిరునవ్వుని చూడగలుగుతాము. సో మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి. సో కామర్స్ మార్కెట్ అని గుర్తుంచుకోండి, ఐకార్, అమెజాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శక్తి స్కీమ్. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇంతకుముందు మనం ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అని చెప్పారు కదా, ఇక్కడ విమెన్ ఎంపవర్మెంట్. శక్తి స్కీమ్ వార్తల్లోకి వచ్చింది. శక్తి స్కీమ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించి అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి. ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ఏర్పాటైంది. గతంలో మనకి బసవరాజు బొమ్మాయి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ప్రస్తుతం సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. గతంలో బీజేపీ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ విజయదుందుబితో గడిచిన మే మంత్లో అధికారంలోకి రావడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వము
శక్తి స్కీమ్ని ప్రారంభించింది జూన్ 11 ఈ రోజు నుండి ప్రారంభించింది. ఎవరి కోసం అంటే రాష్ట్రంలోని మహిళలు ఎవరైతే ఉంటారో విమెన్కి సంబంధించి మహిళలకు ఫ్రీ బస్ ట్రావెలింగ్ సౌకర్యాలను కల్పించడానికి ఉచిత బస్సు ప్రయాణాలను అందించడం జరుగుతుంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం శక్తి స్కీమ్ పేరుతో. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి అని అడుగుతారు. అండర్ శక్తి స్కీమ్ విమెన్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, ట్రాన్స్జెండర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. ట్రాన్స్జెండర్ పర్సన్స్ విల్ హ్యావ్ ఆపర్చునిటీ టు అవైల్ ఫ్రీ బస్ రైడ్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక లోపల. హవెవర్ ద స్కీమ్ ఎక్స్క్లూడ్స్ ఏసీ లగ్జరీ బస్సెస్, ఏసీలోను లగ్జరీ బస్సెస్లోను ఈ ప్రయాణం ఉచితంగా ఉండదు. యాజ్ వెల్ యాజ్ స్పెసిఫిక్ బస్సెస్ కేటగిరీస్ స్లీపరు, వజ్ర, వాయువ్రజ ఇవి ఉంటాయి కదా, ఐరావతి ఇటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో అడ్వాన్స్డ్ బస్సెస్లో కాదు, కామన్గా ఆర్డినరీ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఫ్రీ బస్సు ట్రావెలింగ్ ఎవరికి, విమెన్కి, ముఖ్యంగా ఉమెన్కి అని అందుకే అన్నా నేను, ముఖ్యంగా విమెన్కి మొదటి విడతగా ప్రారంభించారు. తర్వాత కాలంలో ట్రాన్స్జెండర్స్ కూడా వస్తాయి. గుర్తుంచుకోండి. ఇటీవల ట్రాన్స్జెండర్స్ అంటే మనకు కర్ణాటకలో జోగతి మంజవ వార్తల్లోకి వచ్చారు, ఎలక్షన్ క్యాంపెయినర్గా వార్తల్లోకి వచ్చారు. సో గుర్తుంచుకోండి, ఏదైనా వర్డ్ చూస్తే దానికి లింక్గా ఆ టాపిక్కి సంబంధించి గుర్తుకు రావాలి. ట్రాన్స్జెండర్ పర్సన్కి సంబంధించి వాళ్ళ హక్కులను పరిరక్షించే ఒక చట్టం ప్రస్తుతం భారతదేశంలో అమల్లో ఉంది. ఏంటది? ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ జనగణనకు 2 యాప్లు. జనగణన సెన్సస్ అంటాం, సెన్సస్ మనందరికీ తెలుసు. 1872 సబ్జెక్టు కండిషన్ అప్పటి నుండి లార్డ్ మేయో హయాంలో సైంటిఫిక్గా సెన్సస్ని గణించడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. 1881 తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనం సెన్సస్ గురించి చదువుతూనే ఉంటాం. 10 ఏళ్ళు సెన్సస్ అనేది కరెంట్ అఫైర్స్, 10 ఏళ్ళు వ్యాలిడిటీ. లాస్ట్ సెన్సస్ మన ఇండియాలో 2011, అలా 10 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కదా 2011. సో యాక్చువల్గా 2021లో సెన్సస్ జనాభా లెక్కలు రావాల్సింది, కానీ కరోనా విపత్కర పరిస్థితులు వివిధ కారణాల వల్ల సెన్సస్ గణన అనేది జరగలేదు. సో ఇప్పుడు సెన్సస్ నిర్వహించబోతున్నారు. సో ఒకటి గణకులకు అంటే ఎవరైతే ఉంటారో గణాంకాలను మన ఇంటికి వచ్చేసేసి ఎంతమంది ఉన్నారని నివేదిక తీసుకుంటారో వాళ్ళకు సంబంధించింది. మరొకటి ప్రజలకు సమాచారం తెలుసుకోవడానికి. జనాభా లెక్కల సేకరణ విధానం పూర్తిగా మారనుంది. దేశ 140 ఏళ్ల జనగణన చరిత్రలో తొలిసారి ఎలాంటి కాగితం లేకుండా వాడకుండా డిజిటల్ విధానంలో వివరాలను సేకరించున్నారు. ఇందుకోసం కేంద్రం 2 మొబైల్ యాప్లను రూపొందించింది. వీటిలో ఒకటి జనగణకులు, ఎన్యూమరేటర్స్ ఉంటారు కదా మన దగ్గర డేటా తీసుకునేవారు, మరొకటి పౌరులకు ఏమేమి అప్డేట్ చేశారో చూసుకోవడానికి, మనకు సమాచారం చేరవేయడానికి. గతంలో గణకులు ఇంటికి వచ్చి ఒక వ్యక్తికి దరఖాస్తు చొప్పున 30 ప్రశ్నలకు సమాధానం రాసేవారు. ఇప్పుడు 33 ప్రశ్నలతో అదే పత్రం యాప్లో ఉంటుంది. గణకులు తమ యాప్లో ఆయా వివరాలను నమోదు చేస్తారు. ఒకవేళ ప్రజలు ఎవరికైనా ఆసక్తి ఉంటే నేరుగా యాప్లోనే నమోదు చేసుకోవచ్చు. అలా ప్రజలు నమోదు చేసుకున్న వివరాలను జనగణకులు ఇంటికి వచ్చి పరిశీలిస్తారు. యాప్లను ప్రస్తుతానికి వెల్లడించలేదు. మన దేశంలో 10 ఏళ్ళకు ఒకసారి జనగణన జరగాలి. చివరిగా 2011లో జరిగింది. 2021 జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే డిసెంబర్లో రాష్ట్రాల ఎన్నికలు, 2024 ఏప్రిల్లో లోక్సభ, ఏపీ సహా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేలోగానే జనగణన ప్రారంభమయ్యే అవకాశాలు ఉండవని చెప్తున్నారు. అండ్ ఓరల్ డిసీజెస్ ఎఫెక్ట్ ఓవర్ 800 మిలియన్ పీపుల్ ఇన్ వెస్టర్న్ పసిఫిక్. ఎవరు చెప్తున్నారు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది కాబట్టి హెడ్ క్వార్టర్ ఎక్కడని అడుగుతారు? జెనీవా. ప్రస్తుతం ఈ సంస్థకి హెడ్గా డైరెక్టర్ జనరల్గా ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారంటే టెడ్రాస్ అదనం. సో WHO ఇటీవల అంచనాలు ఏం చెప్తుందంటే వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో ఓరల్ డిసీజెస్, మనకి దంతాలు ఉంటాయి కదా, స్టడీ ఆఫ్ టీత్, ఓడోంటాలజీ, దంతాలకి సంబంధించిన సమస్యలు వ్యాధులతో ఎంతమంది బాధపడుతున్నారట అంటే ఓవర్ 800 మిలియన్ పీపుల్ అంట. ఏ ప్రాంతంలో? వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో. సో మోర్ దెన్ 800 మిలియన్ పీపుల్ ఆర్ 42% ఆఫ్ ద పీపుల్ ఇన్ వెస్టర్న్ పసిఫిక్ మిలియన్ పీపుల్ సఫర్ ఫ్రమ్ ఓరల్ డిసీజెస్ సచ్ యాజ్ అన్ట్రీటెడ్ డెంటల్ క్యారీస్, గమ్ డిసీజెస్ అండ్ టూత్ లాస్ అండ్ అకార్డింగ్ టు న్యూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్. గుర్తుంచుకోండి, 800 మిలియన్ పీపుల్ ఇన్ వెస్టర్న్ పసిఫిక్ రీజన్. మన దేశంలో 11.4% మందికి మధుమేహం ఉన్నట్టుగా ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు కొన్ని గణాంకాలు విడుదల చేశారు. దేశంలో 11.4% ప్రజలకు మధుమేహం, 35% మందికి రక్తపోటు ఉన్నట్లు ICMR తాజాగా విడుదల చేసిన ఇండియాస్ మెటబాలిక్ హెల్త్ రిపోర్ట్. ఇది గుర్తుంచుకోండి, రిపోర్ట్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు, రిపోర్ట్స్ నుండి ఖచ్చితంగా అడుగుతారు గణాంకాలు. ఇండియాస్ మెటబాలిక్ హెల్త్ రిపోర్ట్ ఇటీవల వార్తలకు వచ్చింది. ఎవరు రిలీజ్ చేశారంటే ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ నివేదిక ఆధారంగా దేశంలో 15.3% మంది పూర్వ మధుమేహ, ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అసాంక్రమిక వ్యాధుల భారాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన ఈ అధ్యయనాల్లో బీపీ, ఊబకాయం తదితర సమస్యల తీవ్రతను గుర్తించింది.
అధ్యయన ఫలితాలు ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ల్యాన్సెట్లో కూడా ప్రచురితమయ్యాయి. మొత్తం 1,13,043 మంది నమూనాలను సేకరించి ఇది చెప్పారు. దేశంలో దాదాపు ఇంత శాతానికి మధుమేహం ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. మధుమేహం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా, పుదుచ్చేరి, కేరళ తొలి స్థానాల్లో ఉండగా తెలంగాణ 17, ఏపీ 19వ స్థానంలో ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్ నివేదిక. ఓకేనా? ఇటువంటి నివేదికలను మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు రెగ్యులర్గా ఇటువంటి అప్డేట్స్ మీకు స్క్రిప్ట్ రూపంలో కనబడుతూ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి యూపీ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము రాష్ట్రంలో నందుబాబా మిల్క్ మిషన్ స్కీమ్ని ప్రారంభించింది. నందుబాబా మిల్క్ మిషన్ స్కీమ్. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం, పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆవులు ఏవైతే ఉంటాయో, గోవులు, ఆవులను సంరక్షించడం, పాల ఉత్పత్తిని పెంచడం, పాడి రైతులు ఈ ఆవులను సంరక్షిస్తున్నా లేదా పాడి రైతులు ఎవరైతే ఉంటారో, పాడి రంగం పైన ఆధారపడేవారు ఎవరైతే ఉంటారో, పాల పరిశ్రమల పైన ఆధారపడేవారు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా చేయూతనివ్వడం ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము. సో యూపీ గవర్నమెంట్ ఇటీవల పాల ఉత్పత్తిని పెంచడానికి గో సంరక్షణ ధ్యేయంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నందబాబా మిల్క్ మిషన్ స్కీమ్ని ప్రారంభించింది అంటే యూపీ గవర్నమెంట్. డేరుగా బిట్టు గుర్తుంచుకోండి చాలు. మన రాష్ట్రీయ అంశం అయితే ఈ స్కీమ్లోని అన్ని అంశాలు, ఎంత కేటాయించారు, ఎంతమందికి బెనిఫిట్, ఇవన్నీ చదవాలి. ఇది వేరే రాష్ట్రం కాబట్టి బేసిక్గా చూస్తే చాలు. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద అనే అంశంతో చైనా వార్తలోకి వచ్చింది. సూపర్లేటివ్ టాపిక్. దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి పొడవైన, అతి చిన్న, ఇటువంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని సూపర్లేటివ్స్గా మనం పరిగణిస్తాము. సో ఇక్కడ చూడండి, చైనా నౌ హ్యాస్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైపర్సోనిక్, ధ్వనివేగంతో అన్నట్టు. హైపర్సోనిక్ అంటే ధ్వనివేగాన్ని మించి. హైపర్సోనిక్ విండ్ టన్నెల్ని ఏర్పాటు చేసింది బీజింగ్లో, చైనాలోని బీజింగ్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని పేరు ఏంటంటే JF-22. ఇటీవల JF-22 వార్తలకు వచ్చింది. దాని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ విండ్ టన్నెల్. దీన్ని ఎవరు రూపొందించారో చైనాకి సంబంధించి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానిక్స్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానిక్స్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు దీన్ని రూపొందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, జో బైడెన్ అండ్ రిషి సునాక్, అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని, ఇద్దరు కూడా ఇటీవల అట్లాంటిక్ డిక్లరేషన్తో వార్తల్లోకి వచ్చారు. అట్లాంటిక్ డిక్లరేషన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రెండు దేశాలకు సంబంధించి అంటే ఈ రెండు దేశాలకు సంబంధించింది. సో యూకే లేదా బ్రిటన్, మనకి అమెరికా. ఎందుకు దీని ఉద్దేశం ఏంటంటే టు ఇంక్రీజ్ US-UK ట్రేడ్. US-UK వాణిజ్యాన్ని పెంచాలి. ఎక్కడ? ఏరియాస్ సచ్ యాజ్ ఎక్కడ? డిఫెన్స్, న్యూక్లియర్ మెటీరియల్స్, రక్షణ రంగం అండ్ న్యూక్లియర్ మెటీరియల్స్లో పెంచడం దీని యొక్క ఉద్దేశం. ద క్రిటికల్ మినరల్స్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీస్. సో అట్లాంటిక్ డిక్లరేషన్ ఇటీవల సంతకం చేస్తూ వార్తలకు వచ్చిన దేశాలు అధినేతలు ఎవరని అడుగుతారు, అంత గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన ఒక వ్యక్తి, రక్షణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి, కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి అశోక చక్ర పురస్కార గ్రహీత, కేరళస్ ఫస్ట్ అశోక చక్ర పురస్కార గ్రహీత హవిల్దార్ ఆల్బీ డి క్రూజ్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. హవిల్దార్ ఆల్బీ డి క్రూజ్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఏ రాష్ట్రం అంటే కేరళ. ప్రత్యేకత గుర్తుంచుకోండి ఫస్ట్. అండ్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన ఒక పుస్తకం అజయ్ టు యోగి ఆదిత్యనాథ్, అజయ్ నుండి యోగి ఆదిత్యనాథ్ వరకు. సో యోగి ఆదిత్యనాథ్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన ఘటనలు, ఫ్యాసినేటింగ్ స్టోరీ ఆఫ్ గ్రిట్, డిటర్మినేషన్, హార్డ్ వర్క్. ఏ విధంగా తన జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నాడు, ఏ విధంగా చిన్న బాల్యం నుండి తను ఈరోజు యోగి ఆదిత్యనాథ్గా పరిణతి చెందారు, ఇవన్నీ కూడా ఈ పుస్తక రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని అంటే శాంతను గుప్తా గారు ఆథర్. అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ పుస్తక రచయిత ఎవరు అంటారు. ఈ పుస్తకాన్ని ఇతిహాస అకాడమీ వారు మన ముందుకు తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, మొట్టమొదటి ఇండియా ఫ్రాన్స్ UAE ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ముగిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి అంచనాను 6.5%, ద్రవ్యోల్బణాన్ని 5.1% అంచనా వేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ OECD భారతదేశం యొక్క వృద్ధి అంచనాను FY24లో 6%గా ఉండబోతోందని చెప్పారు. అండ్ ఐకార్, అమెజాన్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ఎవరికి సంబంధించి అంటే ఫార్మర్ ఎంపవర్మెంట్కి సంబంధించి, రైతులకు ఉపయుక్తంగా ఉండేది. శక్తి స్కీమ్ అనేది వార్తల్లోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం లక్ష్యం మహిళలకు. జనగణనకు 2 యాప్లను తీసుకురాబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అంశం.
అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 800 మిలియన్ పీపుల్ డెంటల్ ప్రాబ్లంతో ఉన్నారని చెప్పేసి ఒక గణాంకాలను విడుదల చేసింది. అండ్ ఐసీఎంఆర్ వారు ఇండియాస్ మెటబాలిక్ హెల్త్ రిపోర్ట్లో భారతదేశంలో మధుమేహ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి గణాంకాలు విడుదల చేశారు. రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించిన నందబాబా మిల్క్ మిషన్ స్కీమ్ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ చైనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ విండ్ టన్నెల్ని ఏర్పాటు చేసింది. JF-22 ఎవరు ప్రారంభించారో చూడండి. అండ్ నెక్స్ట్ అట్లాంటిక్ డిక్లరేషన్ సంబంధిత అంశంతో అమెరికా, బ్రిటన్ వార్తల్లోకి వచ్చింది. అండ్ కేరళ మొట్టమొదటి అశోక చక్ర పురస్కార గ్రహీత హవిల్దార్ అల్బీ డి క్రూజ్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. ఫ్యాసినేటింగ్ స్టోరీ ఆఫ్ గ్రేట్ డిటర్మినేషన్ హార్డ్ వర్క్ అనేది ట్యాగ్ లైన్. ఎవరు రాశారు ఆథర్ అంటే శాంతాను గుప్తా గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.